హాయ్ గాయ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఏంటంటే మళ్ళా మొగులైంది, ఫుల్ మేఘాలు ఉరుకుతున్నాయి. నిన్న మధ్యాహ్నం నుంచి ఫుల్ మొగులు. నిన్న మాకు సాయంత్రం టైంలో అసలు ఎండ కూడా లేకుండే, మధ్యాహ్నం నుంచే మొగులు స్టార్ట్ అయింది. సాయంత్రం అంటే మొత్తం ప్యాక్ అయిపోయింది. రాత్రి మొత్తం మొగులు ఉండే. ఇప్పుడైతే మేఘాలు కిందికి వెళ్ళి ఉరుకుతున్నాయి. మర్ర వర్షం పడే పొజిషన్ ఉన్నది. దీపావళి సరిగా కావట్లేదు, మర మొగులు అయిపోయింది. ఇలా సాయంత్రం వరకు రావచ్చు వర్షం. ఆ పొజిషన్ ఉన్నది మొత్తానికి. మేఘాలు అయితే ఇలా ఫుల్ ఉరుకుతున్నాయి. ఇప్పుడైతే ఇక సూర్యోదయం అయింది కానీ ఏం కనబడతలేదు. మేఘాలు మొత్తం కింది నుంచి పోతున్నాయి. ఇలా వర్షం వచ్చే అవకాశం ఉన్నది. ఏంటంటే తెలియదు, తుఫాన్ లేచిందే ఇంకేం ఎఫెక్టా. ఇప్పుడైతే వర్షాలు పడుతున్నాయి. ఇంతనా వర్షాలు ఏ సంవత్సరం వల్లే అప్పుడు ఒకప్పుడు పడుతుండే, చిన్నగా ఉన్నప్పుడు పడుతుండే, కానీ అవి ఇంత పెద్ద వర్షాలు పడకపోయి ఇప్పుడు ఏమైనా కొద్దిగా వెదర్ చేంజ్ అయిందంటే మొత్తం బీభత్సం సృష్టిస్తుంది. మా దగ్గర అంటే అడవులు ఉన్నాయి, మాకు కామన్గా వర్షాలు తొందరగానే వచ్చేస్తాయి. కాకపోతే సిటీలలో పడితే మాత్రం వాళ్ళ పరిస్థితి ఘోరం. అక్కడ కూడా నీళ్లు ఇంకడానికి ప్లేస్ లేకుండా వేసేస్తుండ్రు, కబ్జాలు చేసి చెరువుల కాడికి కబ్జాలు చేస్తుండ్రు, బాగులు కూడా కబ్జాలు చేస్తుండ్రు. ప్రతి ఒక్క దగ్గర అపార్ట్మెంట్ కాబట్టి ఆ నీళ్ళు అనేటి భూమిలో అయినకాక ఆ నీళ్ళు ఎటు ఫ్లోగా అన్నదేలాక ఎక్కడ దారి దొరికితే అక్కడ పోయి ఇండ్లు ఎవి దొరికితే అవన్నీ కొట్టుకపోతున్నాయి. మన దగ్గర అంటే వ్యవసాయ భూములు ఉంటాయి, నీళ్ళు ఇంకుతాయి. చూడండి మొత్తం మొగులు ఎట్లా అయింది. ఇప్పుడు క్లియర్ కనబడుతుంది. సూర్యుడు వెళ్ళిండు కానీ ఏం కనబడతలేడు, అట్లున్నది మొగులు. ఈ సిచ్యువేషన్ వర్షాలు అయితే నాన్ స్టాప్ ఉన్నాయి ఈ సంవత్సరం. రైతులకు మాత్రం మొత్తానికి లాసు. వాళ్ళు చేసిన కష్టానికి ఫలితం కూడా ఉండదు ఈ సంవత్సరం. ఈ సంవత్సరం పంటల మిగిలే డబ్బు ఏదైతే ఉన్నదో అది మిగిలితే రైతు కొంచెమన్నా ముందుకు పోతుండే. ఈ సంవత్సరం పంట మిగిలలేదనుకో ఇంకా 4 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాడు. చేసిన అప్పు, దానికి వడ్డీ, ఇంట్రెస్ట్ కట్టాలంటే అది రైతు కోలుకోలేడు. ఏదైనా వర్క్ చేద్దామనుకున్నా ముందుకు తాగలేడు. అంతంత మాత్రం రేట్లు ఉన్నాయి. రేట్లు కూడా ఏం బాగాలేవు. ఏ పంటకు కూడా ప్రభుత్వం ముందుకు వచ్చి కొంటలేదు. ఒక పత్తికి తీసుకుంటామంటుండే, ఇప్పటివరకు కూడా మార్కెట్ స్టార్ట్ కాలేదు మా దగ్గర. గత సంవత్సరము దసరా అంటే మార్కెట్ స్టార్ట్ అవుతుండే, ఏమో బండ్లు పోతుండే, ఏరిన పత్తిని ఎండబెట్టుకుంటుండ్రు. అదేంటి గవ్వలు వలిగి దాన్ని ఎండబెట్టుడే ఉన్నది. దాన్ని మార్కెట్కి తీసుకుపోదామంటే కూడా మార్కెట్ స్టార్ట్ కాలే. ఈ మంత్ అయిపోయాడుకి వచ్చింది. రేపు 23